Express, an international courier service. నక్షత్రం సినిమా చూశాక హఠాత్తుగా జయంత్ పరాంజీ గుర్తుకొచ్చాడు. అదేమిటి? ఈ సినిమాకు తనకు సంబంధం ఏమిటి? లింకు లేదు, కానీ జయంత్ కూడా ఒకప్పుడు పెద్ద పెద్ద వాళ్ళతో సినిమాలు తీసి తెలుగు తెరకు సంబంధించి ఓ వెలుగు వెలిగినవాడే. కొత్త హిందీ తారల మొహాలను తెలుగు తెరకు పరిచయం చేసిన వాడే. సేమ్ కృష్ణవంశీ ఏమైనా తక్కువ? తన ప్రభ కూడా కొంతకాలం తెలుగు ఇండస్ట్రీలో దివ్యంగా వెలిగిపోయింది. ప్రత్యేకించి నిన్నే పెళ్లాడతా, మురారి, ఖడ్గం, చందమామ తర్వాత క్రమేపీ ఈ కృష్ణుడి ప్రభ క్షీణిస్తూ రామ్ చరణ్ తేజ వంటి హీరోకు ఓ మోస్తారు హిట్ కూడా ఇవ్వలేని స్థాయికి పడిపోయింది. మధ్యలో డేంజర్ అని ఓ పెద్ద షార్ట్ ఫిలిం, శక్తి అని ఓ హిందీ సినిమా కూడా తీశాడు పాపం. ఎప్పటికైనా మన రమకృష్ణ భర్తకు ఓ మంచి హిట్ దొరుకుతుందిలే, కాస్త దమ్మున్న దర్శకుడే కదా అనుకుంటున్నారు అందరూ. కానీ ఏమైంది? కొత్త దర్శకులు కొందరు తెలుగు తెరపై కొత్త ఆశలను పుట్టిస్తున్న వేళ ఈ క్రియేటివ్ దర్శకుడు ఎప్పుడో దారి తప్పాడు. నక్షత్రం అని ఓ సినిమా తీశాడు. ఉత్త సాదా సీదా చెత్త సినిమా. నిజానికి కృష్ణవంశీ దీని దర్శకుడు అంటే నమ్మలేని సినిమా. ఎవరూ తనకు సినిమాలకు కూడా ఆఫర్ ఇవ్వడం లేని దుస్థితిలో నక్షత్రం తనకు కెరీర్ పరంగా ఓ జీవన్ మరణ సమస్య కదా. కానీ అది కూడా మనసులో పెట్టుకోకుండా అడ్డదిడ్డంగా ఓ సినిమా చుట్టి పారేశాడు. మరి తెలుగు ప్రేక్షకులంటే అంతా చులకనా మిస్టర్? ఎలా తీసినా ఎందుకు చూస్తారు? అక్కడికి ఏదో తిప్పలు పడ్డాడు. రెజీనా, ప్రజ్ఞ జైస్వాల్ అందాలను ఆరబోయించాడు. వాళ్ళిద్దరైనా తనీష్, ప్రకాష్ రాజ్, జేడి, సాయి ధరమ్ తేజ్, సందీప్, శివాజీ రాజా, బోలెడు మంది. వీళ్ళంతా సినిమాలో ఏం చేస్తున్నారో, ఎందుకున్నారో అర్థం కానంత గజిబిజిగా కథ నడుస్తూ ఉంటుంది. పాత ఖడ్గం ఫార్ములాకు ఇంకేవో మసాలాలు కలిపి పోలీసులు అహో ఓహో అనిపిస్తుంటే మధ్యలో సినిమా థియేటర్ వదిలి పారిపోయేంత ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చాడు కృష్ణవంశీ. తన సినిమాలంటే పాటలు ఫేమస్, తెరపై ప్రజెంట్ చేయడం కానీ కంపోజింగ్ చేయడం కానీ పదే పదే గుర్తుకొచ్చేలా ఉంటాయి. కానీ ఈ నక్షత్రంలో అది లేదు. నిజం చెప్పు కృష్ణవంశీ, నిజంగా నువ్వు ఈ సినిమాకి వర్క్ చేసావా? ఎవరో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లకు అప్పగించి ఊరుకున్నావు కదా. ఏమో మరి నీ సినిమా ఇంత నిరాశవాదంలో ముంచెత్తేసింది అంటే ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు. అసలు కథలో కానీ పాత్ర చిత్రంలో కానీ ఇసుమంతైనా వర్క్ చేశావా? ఎక్కడేం జరిగినా తెలిసిపోయే కమిషనర్కు తన సొంత కొడుకు బాంబ్ డీలర్షిప్ తెలియలేదేం? ఓ మానవ బాంబు బిజీ మార్కెట్లో పేలితే అక్కడెవరికీ తెలియదా? అసలు ఏమీ జరగకపోయినా చూపించే మీడియా మానవ బాంబును వదిలిపెడుతుందా? మరీ చిత్రంగా ఓ ఐపీఎస్ అధికారి కనిపించకపోతే మొత్తం పోలీస్ యంత్రాంగం లైట్ తీసుకుంటుందా? పైగా నిశ్చితార్థం రోజుకు వస్తాడన్నవాడు రాకపోతే అసలు ఎవరూ పట్టించుకోరా? ఇలాంటి లాజిక్లెస్, మీనింగ్లెస్, మైండ్లెస్ సీన్లు ఎన్నో మన మెదళ్లను కుళ్ళబొచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సినిమా జోలికి వెళ్ళకపోవడం బెటర్. అన్నట్టు ఇందులో శ్రియా కూడా ఉందండోయ్.